హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో తప్పులేమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. కథలోకి వెళితే, ఒకానొక సమయంలో కర్ణాటక రాష్ట్రంలోని దాండేలి అనే ఊరిలో కర్ణాకట్ అనే ప్రాంతం ఉండేది. అది ఒక అడవి ప్రాంతం. భారతదేశంలోనే 6వ అతిపెద్ద అడవి ప్రాంతం అది. చుట్టుపచ్చని చెట్లు ఇంకా పైర్లు, ఎత్తైన కొండలతో ఆ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉండేది. అక్కడ ప్రజలు కూడా ఎంతో హాయిగా నివసించేవారు. కానీ వారికి తెలియదు, అక్కడ ఏదో దుష్టశక్తి దాగి ఉంది అని. తెల్లవారిన దగ్గర నుంచి సాయంత్రం చీకటి పడటానికి 1 గంట ముందే అక్కడి ప్రజలు ఇళ్లకు చేరుకునేవారు. ఎందుకంటే కొన్నాళ్లుగా అడవిలో కొన్ని వింత వింత సంఘటనలు జరగటం మొదలయ్యాయి. వాటిని ఎవరూ సరిగా వివరించలేకపోయారు. కొంతమంది అడవిలో పెద్ద పులుల గుంపు తిరుగుతుందని, మరికొంతమంది ఏమో అర్ధరాత్రి పూట అడవిలో దెయ్యాలని చూశామని, మరికొంతమంది శాపానికి గురైన కొంతమంది మనుషులు మన అడవిలో తిరుగుతున్నారని అలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉండేవారు. సంవత్సరాలు గడిచే కొద్దీ అంతా చక్కబడుతూ వచ్చింది. ప్రజలు ఆ భయంలోనే జీవించడం అలవాటు చేసుకున్నారు. కానీ ఒకరోజు అంతా మారిపోయింది. కావ్య అనే 6 ఏళ్ల చిన్నపిల్ల తన స్నేహితులతో అడవిలో ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. గ్రామ ప్రజలు కావ్య కోసం అన్ని చోట్ల గాలించారు. అడవుల్లో, కొండ ప్రాంతాల్లో, ఇలా చాలా చోట్లు. కానీ కావ్య జాడ కనిపించలేదు. రోజులు వారాలు అయ్యాయి, వారాలు నెలలు అయ్యాయి. అయినా కూడా తన జాడ ఎవరికీ తెలియదు. కావ్య ఎప్పటికీ దొరకకపోవడంతో ఆ గ్రామ ప్రజలు మునుపటి కంటే ఎక్కువగా భయపడటం మొదలుపెట్టారు. ఒకరోజు రాత్రి కుండపోతగా వర్షం. అప్పుడు సమయం రాత్రి 8 గంటలు కావస్తోంది. మామూలుగా అయితే అందరూ త్వరగానే నిద్రపోతారు. కానీ ఒక ముఖ్యమైన విషయం కోసం అంత పెద్ద వర్షంలో సమావేశమయ్యారు. గ్రామ ప్రజలు కావ్య కోసం అడవి ప్రాంతాలు ఇంకా పర్వత ప్రాంతాలు మొత్తం గాలించారు, ఒకే ఒక చోటు తప్ప. అదే సరిగ్గా అడవి మధ్యలో ఉన్న డిమాంటీ బంగ్లా. భారతదేశానికి స్వతంత్రం రాకముందు డిమాంటీ అనే బ్రిటిష్ అధికారి ఈ అడవి ప్రాంతం అతనికి బాగా నచ్చడంతో ఇక్కడే ఒక పెద్ద బంగ్లా కట్టించుకున్నాడు. ఆ అధికారి భారతీయులను కట్టు బానిసలుగా చూసేవాడు. గూడెం ప్రజలను రకరకాలుగా చిత్రహింసలు పెట్టి హింసిస్తూ ఉండేవాడు. తన మనసు పడ్డ ప్రతి ఆడదాన్ని, చిన్న పెద్ద, ముసలి ముతక అనే తేడా లేకుండా తనివి తీరా అనుభవించి పాడు చేసి చంపేసేవాడు. అయితే రోజు రోజుకి అతని ఆగడాలు ఎక్కువైపోతూ ఉండడంతో ఒకరోజు రాత్రి గ్రామ ప్రజలు కొన్ని సంచుల నిండా రాళ్లు తీసుకొని వెళ్ళి ఆ బ్రిటిష్ అధికారిని ఆ బంగ్లాలోనే ఒక చోట తాడులతో కట్టేసి రాళ్లతో కొట్టి చంపేశారు. అదే ప్రజలు ఆ బంగ్లాలోకి వెళ్ళడం ఆఖరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరూ ఆ బంగ్లాలో అడుగు పెట్టింది లేదు. గ్రామ ప్రజలు కావ్య కోసం అక్కడ కూడా గాలించాలని నిర్ణయం తీసుకున్నారు. కావ్య తండ్రితో పాటు ఇంకో 3 ధైర్యంగా ఉండే వ్యక్తులు లోపలికి వెళ్ళాలని గ్రామ ప్రజలు నిర్ణయించుకున్నారు. తుఫాన్తో నిండిన చీకటి రాత్రిలో ఆ బంగ్లా లోపలికి అడుగు పెట్టారు వాళ్ళు. ఆ బంగ్లా ఎన్నో సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంది. అంతేకాకుండా ఆ బంగ్లాలో ఏదో దెయ్యం తిరుగుతుంది అనే పుకారు కూడా ఉంది. లోపలికి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఏవో వింత వింత శబ్దాలు, దృశ్యాలు కనిపిస్తూ ఇంకా రకరకాలుగా ఉన్నాయి. ఆ నలుగురికి ప్రాణం పోయేంత భయం వేసిన
కావ్య కనిపిస్తుంది అనే చిన్న ఆశతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నారు. ముందుకు వెళ్లే కొద్దీ చల్లదనం ఎక్కువ అవడం మొదలైంది. వారు దేనికోసమైతే వెతుకుతున్నారో ఆ ప్రదేశం రానే వచ్చింది. అదే డీమాంటీని రాళ్లతో కొట్టి చంపేసిన గది. ఆ గది దగ్గరికి రాగానే వారి చెవులకి ఏవేవో వింత గుసగుసలు వినిపించడం మొదలయ్యాయి. భయపడుతూనే ఆ గది తలుపులు బద్దలు కొట్టారు. గది తలుపులు తెరుచుకున్న వెంటనే గుప్పుమని కుళ్ళిపోయిన కంపు. లోపల ఉన్న దృశ్యం చూసి అక్కడ అందరూ భయంతో స్తంభించిపోయారు. కొద్దిగా ఉంటే వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయేంత. కావ్య శవమై బట్టలు లేకుండా ఆ గది మధ్యలో రక్తపు మడుగులో పడి ఉంది. తన శవం చుట్టూ కొవ్వొత్తులు వెలుగుతూ ఉన్నాయి. గది గోడల పైన చుట్టూ కావ్య రక్తంతో రాసిన అక్షరాలు ఇలా ఉన్నాయి: నా చావుకి కారణమైన ఈ గ్రామ ప్రజలను ఏ ఒక్కరిని నేను వదలనని రాసి ఉంది. కావ్య శవాన్ని ముట్టుకోవడానికి, ఇంకా ఆ కొవ్వొత్తుల మధ్యలోకి వెళ్ళడానికి ఏ ఒక్కరికి ధైర్యం చాలలేదు. కావ్య తండ్రి ఏడ్చుకుంటూ వెళ్ళి తన కూతురు శరీరాన్ని తెచ్చుకున్నాడు. ఆ మరుసటి రోజే కావ్య శవాన్ని పూడ్చిపెట్టారు. ఈ సంఘటన జరిగిన తరువాత అందరికీ అర్థమైంది, ఇక్కడ నిజంగా దుష్టశక్తులు ఉన్నాయి అని. ఈ సంఘటన అందరికీ భయాందోళనకు గురి చేసింది. అయితే ఎక్కువ రోజులు ఆ గ్రామంలో ఉండడం అంత మంచిది కాదు అని అక్కడి ప్రజలు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఒక్కొక్కరిగా కన్నీటి వీడ్కోలుతో ఆ గ్రామం విడిచి వెళ్ళిపోతూ వచ్చారు. ఈ రోజుకి కావ్య మరణానికి కారణం ఏమిటో అంతు చిక్కలేదు. ఇది నిజంగా దెయ్యం పనేనా, లేదా ఎవరైనా చేతబడి చేశారా? అయితే 80% మంది ప్రజలు ఇది పగతో రగులుతున్న డిమాంటీ చేసిన పనిగా నమ్ముతున్నారు. నేనైతే ఎవడో కామాంధుడు చేసిన పనని ఇప్పుడు నమ్ముతున్నాను.